గుంటూరు గడ్డ మీద కలెక్టర్ ఆఫీసు ముందు నా మీద, నా కుటుంబం మీద, నా ఇంటి మీద దాడి చేశారు, దౌర్జన్యం చేశారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. అయినా సరే చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు కొడుకు కానీ, కూటమి ప్రభుత్వం కానీ కళ్ళు అప్పగించేటట్టు చూసి అంబటి రాంబాబు మీద ఎంతసేపు దాడి జరిగినా, ఎన్ని గంటలు దాడి జరిగినా, ఎన్ని రోజులు దాడి జరిగినా దాడి చేసిన వారికి, దాడికి ప్రయత్నం చేసిన వారికి పదవులు ఇస్తాం, పొలిట్ బ్యూరో సభ్యుల్ని చేస్తాం, చైర్మన్ ఇస్తామని చెప్పి అక్కడ నుంచి ప్రేరేపించిన చంద్రబాబుని అడుగుతా ఉన్నా. బాబు చంద్రబాబు న్యాయం కోసం తన మీద హత్యా ప్రయత్నం చేశారని చెప్పేసి కేసు పెడితే అంబటి రాంబాబు అన్న ఈ రోజున గుంటూరు నడిబొడ్డులో కలెక్టర్ ఆఫీస్ ముందు న్యాయం కోసం నిరాహార దీక్ష చేయటం నిజంగా సిగ్గున్న ప్రభుత్వమేనా? చీము నెత్తురున్న ప్రభుత్వమేనా? ఒక పక్కన ఆయన ఇంటి మీద, కుటుంబం మీద, ఆయన మీద దాడి చేసి సుమారు 10 గంటల సేపు భయానక వాతావరణం సృష్టిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, భారతదేశం మొత్తం కూడా టీవీల్లో మొత్తం కూడా మారుమోగిపోతే కనీసం వాళ్ళని అరెస్టు చేయకపోగా అన్యాయంగా, అక్రమంగా 18 రోజుల పాటు అంబటి రాంబాబుని నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టావే, నీ కసి తీరిందా చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అడుగుతా ఉన్నా. ఈ రోజుకి కూడా వాళ్ళ మీద అరెస్ట్ చేయకపోగా స్టేషన్ బెయిల్ ఇచ్చి చక్కగా కూల్ డ్రింక్స్ ఇచ్చి పంపించావే, న్యాయం కోసం ఒక మాజీ మంత్రివర్యుడు రోడ్డు మీద కూర్చొని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన పరిస్థితి ఈ రోజున ఉత్పన్నమైందంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, రాజ్యాంగబద్ధంగా నడుస్తుందో ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈరోజు నా ముందు మాట్లాడినా మా వెల్లంపల్లి కానీ, మా విష్ణన్న కానీ రాంబాబు అన్నని కాపు నాయకుడితో చిత్రీకరించాడు. నేనైతే అట్లా చెప్పట్లా. రాంబాబు అన్న ఈ రాష్ట్రంలో మనసున్న మంచి మనిషి, దమ్మున్న గొప్ప హృదయం ఉన్న మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుచరుడని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. రాంబాబు అన్న ఆయనతో పాటు పాదయాత్ర చేశాడు, కష్టాలు తెలుసుకున్నాడు, బాధలు తెలుసుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారికి అరుంధ శిష్యుడిగా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో పాటు తను కూడా పాదయాత్ర చేసి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి తన వంతు పాత్ర పోషించిన అంబటి రాంబాబు అని చెప్పేసి మనం అందరం కూడా ముక్త కంఠంతో చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు రాంబాబు అన్న గొంతెత్తి అడుగుతా ఉన్నాడు. రాంబాబు అన్న రాజశేఖర రెడ్డి గారికి అనుంగ శిష్యుడే కాదు, సహచరుడే కాదు, మనందరి గుండెల్లో మహనీయుడు, బెజవాడ బెబ్బలే వంగవీటి మోహన రంగా గారిని కూడా సొంత సోదరులాగా భావించి రంగా గారికి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా కానీ విజయవాడ నగరానికి వెన్నంటి ఉండి రంగా గారి అడుగు జాడల్లో నడిచిన అంబటి రాంబాబు అని చెప్పేసి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలా. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, ఆ రోజు 1988 డిసెంబర్ 26 ఒక మహనీయుడు, దమ్మున మనగాడు పేద ప్రజల కోసం